శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషం, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 9 రోజుల్లోనే 100% పరిష్కారం చూపబడును. గురూజీ రామకృష్ణ గారు. సెల్ నంబర్ 9000446711. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏంటి, ముక్కోటి ఏకాదశి ఏ రోజున వచ్చింది, అలాగే ముక్కోటి ఏకాదశి రోజున వృషభ రాశి వారు తాము స్నానం చేసే నీటిలో ఏ పదార్థాన్ని కలుపుకొని స్నానం చేసుకోవడం వల్ల అష్ట దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలగడంతో పాటుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారని పురాణాలు చెప్తున్నాయి. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారని పురాణాలు చెప్తున్నాయి. వీటి గురించి అష్టాదశ పురాణాలలో స్పష్టంగా వివరించబడి ఉంది. ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలా మంది విశ్వాసం. ఈ పర్వదినాన ఉపవాసం ఉంటే 1000 సంవత్సరాల పాటు చేసిన తపస్సు ఫలితాన్ని పొందవచ్చని పండితులు చెప్తున్నారు. ఇలా అని చాలా మంది విశ్వసిస్తారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ఉపవాస తేదీ, పూజా విధానం, ప్రాముఖ్యతతో పాటుగా వృషభ రాశి వారు తాము స్నానం చేసే నీటిలో ఏ పదార్థాన్ని కలుపుకొని స్నానం చేయటం వల్ల అష్టదరిద్రాలు తొలగిపోతాయి అనే అంశాలను తెలుసుకుందాం. ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెప్తున్నారు. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పరమ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులను దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని, అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఏకాదశి అంటే 11 అనే అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిని నియంత్రణలో ఉంచుకుని వ్రత దీక్షను చేయటమే ఏకాదశి అర్థం. ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. వైకుంఠ తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసులను హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ మహావిష్ణువును దర్శించుకుని తమ గోడును వెళ్ళబోసుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని, అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈసారి ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే ఈ నెల అంటే డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం రోజున దశమి తిథి ఉదయం 9:38 వరకు ఉంది. ఆ తర్వాత నుంచి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు డిసెంబర్ 23వ తేదీ శనివారం రోజున ముక్కోటి ఏకాదశి ఉదయం 7:56 వరకు ఉంటుంది. అయితే సూర్యోదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ 23న జరుపుకుంటారు. వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. అలాగే వృషభ రాశి వారు స్నానం చేసే నీటిలో ఒక్క పదార్థాన్ని కలుపుకొని స్నానం చేయటం వల్ల వారికి ఉన్నటువంటి కష్టాలు, నష్టాలు, ఆర్థిక బాధలు అన్ని తొలగిపోతాయని పండితులు వివరిస్తున్నారు. ఇక ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి. విష్ణు పూజ చేసే సమయంలో తులసి, పుష్పాలు, గంగాజలం, పంచామృతం చేర్చాలి. సాయంకాలం వేళ తాజా పళ్లను తీసుకువచ్చి స్వామివారికి నివేదించి మీరు తినవచ్చు. ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి. ఉపవాస దీక్ష అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం మాత్రమే కాదండి. ఉప ప్లస్ ఆవాసం అంటే అనునిత్యం భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉండడమే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా చెప్పబడి ఉంది.
ఇక ఈ ప్రకారంగా ఉపవాస దీక్షలో భాగంగా నిరంతరం హరినామస్మరణ చేసుకుంటూ ఉండాలి. అలాగే మీకు వీలైతే ఈ శ్లోకాన్ని జపించుకోవచ్చు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అనే శ్లోకాన్ని మీకు వీలైనన్నిసార్లు ఈ ఏకాదశి రోజున జపించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు. మనకి ఏడాది సమయం దేవతలకు ఒక్క రోజుతో సమానం. అందుకే మన 6 నెలలు దేవతలకు పగలు, మరో 6 నెలలు రాత్రి. అంటే దక్షిణాయనం అంతా కూడా దేవతలకు రాత్రి, ఉత్తరాయణం అంతా కూడా పగలుగా చెప్తారు. ఈ ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు నుంచి దేవతలకు రాత్రి సమయం ముగిసిందని అర్థం. శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి లేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు, స్వర్గద్వారాలు తెరిచే రోజు. ఇందుకు సూచనగా వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. అలాగే ఏ వ్యక్తి అయినా కూడా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం. మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. అలాగే మోక్షాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ, అలాగే ఎటువంటి వయోభేదం లేకుండా, అలాగే స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, పూర్వ సువాసనులు, ముత్తైదువులు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా మోక్షాన్ని కోరుకునే వారందరూ కూడా వైకుంఠ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పండితులు వివరిస్తున్నారు. ఇక వృషభ రాశి వారు ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఈ ఒక్క పదార్థాన్ని కలుపుకొని స్నానం చేయటం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుందని చెప్తున్నారు. శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు అంటే ఎంతో ప్రీతికరం అన్నది మనందరికీ తెలిసిన విషయమే. అయితే తులసి దళాలను పూజల్లో ఉపయోగించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందుతారు. అలాగే ఉదయాన్నే స్నానం చేసే నీటిలో భక్తి భావంతో 2 తులసి దళాలు వేసుకొని వాటిని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయటం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయని, సకల బాధలు తొలగిపోవడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడతారని, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అయితే ఈ పరిహారాన్ని ఏకాదశి వ్రతం చేసేవారు, అలాగే ఏకాదశి వ్రతం చేయలేకపోయాము అనుకునేవారు కూడా ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. సో చూశారు కదండి, ఏకాదశి వ్రతం యొక్క విశిష్టత ఏంటి, ఏకాదశి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి, ఎటువంటి నియమాలను పాటించాలి, అలాగే శ్రీ మహావిష్ణువు ఇంకా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి వృషభ రాశి వారు తాము స్నానం చేసే నీటిలో ఏ పదార్థాన్ని కలుపుకొని స్నానం చేయటం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.